నమస్తే వీధి న్యూస్ స్వాగతం. ఈరోజు మరి ఇందిరా పార్కులో కేబుల్ ఆపరేటర్లు ధర్నా చేశారు. మరి ప్రెసిడెంట్ గారు జితేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి ఏంది విషయం, ఇంకెన్ని రోజులు జరిగే అవకాశం ఉంది, మొన్న విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నా పేరు మిద్దెల జితేందర్, తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. మరి ఈరోజు 31 జిల్లాల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి అధీనంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. అందులో మరి కేంద్ర ప్రభుత్వం అనేది దీనికి ఒక చట్టం ఉండాలి, ఒక బోర్డు ఉండాలి, రూపకంగా ఒక ట్రాయ్ అనే ఒక బోర్డును వేసి మరి ఈరోజు ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్కాస్టర్లకు నియమ నిబంధనలు నియమించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ట్రాయ్ ఎటు కూడా ఎంఎస్ఓలతో మాట్లాడకుండా, కేబుల్ ఆపరేటర్తో మాట్లాడకుండా, ప్రజలకు అవేర్నెస్ లేకుండా మొన్నటి వరకు 200-250 రూపాయలకు దాదాపుగా 450 అన్ని పే ఛానల్స్ ఫ్రీ, ఫ్రీ ఛానల్స్తో సహా మేము సర్వీసెస్ ఇచ్చేవాళ్ళం. మరి ఈరోజు మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పేదవాడికి వినోదం ఇంకా చీప్ అయిపోతుంది. ఎక్కడ చీప్ అవుతుంది? వినోదం అంతా దాదాపుగా 390 ఛానల్స్, పే ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ పే ఛానల్లే అనేక రకాలుగా వినోదాన్ని అందిస్తున్నాయి. అవి లేకుంటే ఎక్కడ వినోదం అవుతుంది? ఈరోజు ఈటీవీ, మా టీవీ, సోనీ టీవీ, రకరకాల హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అనేక భాషా ఛానల్స్ ఉన్నాయి. కాస్మోసిటీ సిటీస్ అయినటువంటి హైదరాబాద్లో మేము గిన అన్ని ఛానల్స్ వాళ్ళు అనుకున్న ప్రకారం ఇస్తే 700 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కడ బేర్ చేయగలుగుతాడు కస్టమర్కి? ఈరోజు ఉన్న పరిస్థితిలో కొంత బిలో ప్రావర్టీ వాళ్ళు, కొంత 5-10 వేలు సంపాదించే వాళ్ళు అనేక సౌకర్యాలు ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాళ్ళు మిగతా హెల్త్ పరంగా కానీ అనేక రకాలుగా వాళ్ళకు అవసరాలు ఉంటాయి. మేము దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మేము అతి చీపెస్ట్గా దీనికి మేము ఈరోజు సర్వీసెస్ ఇచ్చినాము. అది పేదవాడి వినోదం భారం అయిపోయే విధంగా ఉంది. కాబట్టి నేను దయచేసి మరి పునఃక్షమించి ఆపరేటర్లు, ప్రజలు, బ్రాడ్కాస్టర్లు అందరూ కూర్చొని ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే పే ఛానల్ అంటే ఒక సినిమా చూసినప్పుడు వినోదంలా అడ్వర్టైజ్మెంట్ లేకుండా సినిమా వినోదం ఉంటుంది. కానీ ఈరోజు మరి ఇందులో అడ్వర్టైజ్మెంట్ రూపకంగా మాకు అడ్వర్టైజ్మెంట్ని కూడా కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. దురదృష్టకరం ఏంటంటే, కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పే అంటే ఏంది? పే చేసి చూసేది, అందులో అడ్వర్టైజ్మెంట్ ఉండకుండా ఉండాలి. అలాంటి లేకుండా మేము ఈరోజు అడ్వర్టైజ్మెంట్ని కూడా కొనుక్కొని చూసే పరిస్థితి ప్రజలు ఉన్నారు. కాబట్టి మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాము. మరి నేను బ్రాడ్కాస్టర్లను ఒకటే అడుగుతున్నాను, మీరు అడ్వర్టైజ్మెంట్ లేనటువంటి మీరు సినిమాల్ని కానీ, మీ సీరియల్స్ని కానీ మీరు ప్రసారాలు చేస్తారా? ఈరోజు ₹1 పెట్టమంటే 1 నుంచి 19 రూపాయలు మీరు కోడ్ చేసుకోమంటే ఈరోజు మీరు డైరెక్ట్గా 19 రూపాయలని కోడ్ చేస్తారు. మరి 5-6 రూపాయలు పెట్టొచ్చు కదా? ఎందుకు ప్రజలపై భారం వేస్తున్నారు? రాబోయే కాలంలో ఇలాంటి చేస్తున్నటువంటి ఏ పే ఛానల్స్నైనా కూడా మేము ప్రజల అభిప్రాయం తీసుకుంటాము, ప్రజల సహకారం తీసుకుంటాము. ప్రజలు చెప్పినట్టుగా మేము ఆ ఛానల్స్ని బ్యాన్ చేస్తాము. మాకు సహకరించిన ఛానల్స్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రజల సహకారంతో ప్రజలకు ఏదైతే భారం పడకుండా చూసే ప్రయత్నం మేము చేస్తాం. మొత్తం మీద 29 తారీఖు నుంచి ఏ ఛానల్ బంద్ చేసే అవకాశం ఉంది? ఈరోజు ట్రాయ్ ఇంట్రీమ్ ఆర్డర్ అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్లో డిక్లేర్ చేసింది. ఛానల్స్ మాత్రం బంద్ చేయొద్దు, దీన్ని కంటిన్యూ చేద్దాము, పునఃక్షమిస్తాము మనం అందరం కూర్చొని. దాన్ని అనేది ఇప్పుడు ప్రస్తుతం నిన్నటితో ఏం చేసిందంటే, మీరు ఎవరు కూడా ఛానల్స్ బంద్ చేయొద్దని చెప్పి మరి బ్రాడ్కాస్టర్లకు, మరి ఎంఎస్ఓలకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ట్రాయ్. మనం పునఃక్షమిస్తాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయినా కూడా భారంగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మేము తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాం. ఛానల్స్ ఏమి కూడా బంద్ కావు. ఎవరు కూడా మీరు అధైర్యపడొద్దని ఈ ఛానల్ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను. మొత్తం మీద ఈరోజు తీసుకున్న డిమాండ్లు ఏంటి? మీరందరూ కూడా కలిసి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారు? మేము అదే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మాకు ఒకటి 18% ఉన్నటువంటి జిఎస్టీని తగ్గించమని చెప్తున్నాము. 5 జిల్లాల తెలంగాణ పరంగా వస్తే 5 జిల్లాలో ఉన్నటువంటి పోల్ ట్యాక్స్ను మీరు ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రకటించినటువంటిది అది ఎత్తివేయమని చెప్తున్నాము. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఈ ఛానల్స్ అనేది మమ్మల్ని పిలిచి మాకు ఇంతకుముందు ఏ రేట్కే ఇస్తున్నారో ఆ రేట్ ప్రకారంగా ఇస్తే అది కూడా మేము దాన్ని పునఃక్షమించే విషయంలో ట్రాయ్ మమ్మల్ని పిలిచి మరి చర్చలు జరిపామని చెప్తున్నాము. ఇవన్నీ పాటించకుంటే రాబోయే కాలంలో కార్యాచరణ చేస్తాం. మరి అదేవిధంగా 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా స్విచ్ ఆఫ్ కార్యక్రమాన్ని పెడుతున్నాం. మరి అది ప్రజలంతా దాన్ని సహకరించాలి, కేబుల్ ఆపరేటర్లు అందరూ సహకరించవలసింది కోరుతున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమైనా చేశారా? విజ్ఞప్తి ప్రభుత్వానికి అదే, మేము ఇంతకుముందు కూడా పార్లమెంట్లో మరి కొంతమంది ఎంపీలు మాట్లాడడం జరిగింది, వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. జితేందర్ రెడ్డి గారు మాట్లాడారు. మరి పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మరి దీనికి సంబంధించిన ఐఎంపీ మినిస్టర్ గారు స్పందించే ఈ ఆర్డర్ ఒకటి తీయడం జరిగింది. కాబట్టి మేము పోర్టబిలిటీ కావాలన్నట్టుగా కూడా మేము కోరుతున్నాం. మరి ఇవన్నీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కేబుల్ ఇండస్ట్రీలో. ఇప్పటి వరకు దీనికి ఒక చట్టం లేదు, ఎంత తాడు బొంగరం లేని వ్యవస్థలాగా తయారైంది. కాబట్టి నేను ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాం, కేబుల్ ఆపరేటర్లు కూడా ఒక మనుషులే, రైతులు కాదు, మిగతా ఇంకా వేరే కులాలు మతాలు కాదు. మేము కూడా ఒక సమాజంలో ఉన్నాము. మమ్మల్ని కూడా కాపాడాల్సిన ప్రభుత్వంపై బాధ్యత ఉంది. కేబుల్ ఆపరేటర్లు ఏవేవే సమస్యలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి మేము తీసుకెళ్తాం. ఇటు బీజేపీ వాళ్ళతో, ఇటు టీఆర్ఎస్ వాళ్ళతో మరి అది అన్ని విషయాలు పరిష్కరించి మెరుగైనటువంటి జీవితాన్ని కేబుల్ ఆపరేటర్లకు ఉండేటట్టుగా, అదేవిధంగా ప్రజలకందరికీ
అతి చీపెస్ట్గా ఇప్పటివరకు ఏ విధంగా సర్వీసెస్ ఇచ్చినామో అదే విధంగా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇందిరా పార్కులో కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ధర్నా చేశారు. మరి ఏంది విషయాలు, ఎందుకు అన్ని విషయాలు నర్దం భాస్కర్ గారు ఉన్నారు కేబుల్ ఆపరేటర్, వారిని మరికొన్ని విషయాలు తెచ్చుకున్నాం. నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి. ఈరోజు యావత్ తెలుగు భాష 2 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కేబుల్ ఆపరేటర్లు అందరం కలిసి సమిష్టిగా హైదరాబాద్లోని ధర్నా చౌక్లోని కేబుల్ వ్యవస్థని పుట్టించింది కేబుల్ ఆపరేటర్. కేబుల్ ద్వారానే ప్రతి ఇంట్లో కూడా వినోదాన్ని, ఆహ్లాదాన్ని, అదేవిధంగా సమాచారాన్ని పంపించే ఓ ప్రక్రియని మొదలుపెట్టింది కేబుల్ ఆపరేటర్. ఈరోజు కేబుల్ ఆపరేటర్ వ్యవస్థకినే ఈరోజు నీరు కార్చే విధంగా, వాని వ్యవస్థని నీరు కార్చే విధంగా కాకుండా అది బొందపెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ట్రై రూపంలోని టెరిఫ్ ఆర్డర్ని పట్టుకొచ్చింది. దాని నిరసనగా ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేపట్టాం. దీనిలో చాలా స్పష్టంగా మేము చెప్పబోతున్నాం ఏమంటే, ఈరోజు మేము కేబుల్ ఆపరేటర్గా 200 నుంచి 250 రూపాయలు, 450 ఛానళ్ళని మేము ప్రసారం చేశాం. ఈ టెరిఫ్ ఆర్డర్లో ఒక ఛానల్కి 19 రూపాయలు, ఒక బొకేకి 50 రూపాయలని, 150, 130 రూపాయలు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అని ఈ విధమైన ఒక కార్యక్రమం పెట్టినారు. దీనివల్ల వినియోగదారునిపై పెనుభారం పడుతుంది. ఇంచుమించు ఈరోజు మేము చూపించే 200, 250 రూపాయల్లో ఏం చూపిస్తున్నామో ఆ ఛానల్స్ని చూపించాలంటే ఒక 800 రూపాయలు అవుతుంది. అంటే ఇది వినియోగదారునిపైన భారం పడుతుంది. కాబట్టి యాజ్ కేబుల్ ఆపరేటర్గా దాన్ని నమ్ముకుని 30 సంవత్సరాలు మా జీవితకాలంలో పోయింది. కాబట్టి ముందు మేము కేబుల్ ఆపరేటర్గా ఉండాలన్నా, కేబుల్ కస్టమర్ టీవీ చూడాలన్నా, మామూలు కస్టమర్ కూడా టీవీ చూడాలనుకుంటే కనీస ధర ఉండాలి. ఆ ధరని ప్రక్రియ పెట్టాలి. ఆ ట్రై పెట్టాలంటే ఆపరేటర్ యొక్క సంక్షేమాన్ని, ఆపరేటర్ యొక్క ఆలోచనని కూడా పరిగణలో తీసుకోవాలి. ఇంతకుముందు చేసిన ట్రై రూల్స్ని కేవలం ఒక అంబానీని, ఒక ధీరుభాయ్ అంబానీనో, జియోనో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసింది. దీని నిరసనగా 29వ తారీఖున మేము పే ఛానల్గా ఉన్న అన్ని ఛానల్స్ని కూడా మేము బైకౌట్ చేస్తున్నాం. ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ టీవీని చూపిస్తున్నాం. ఈ కార్యక్రమం నుంచి సహకరించినందుకు కేబుల్ వ్యవస్థను, అదేవిధంగా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్న అవకాశం ఇస్తున్నారు. ధన్యవాదాలు. అయితే మొత్తం మీద ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు ఈ ధర్నాలో? ఈరోజు మీరు గమనించవచ్చు కేబుల్ వ్యవస్థ ఏంది అనేది ఈరోజు టీవీ ఛానల్ అందరికీ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ధర్నా చౌక్ మళ్ళీ మొదలైనాక, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంత పెద్ద ధర్నా జరిగింది. 5 గంటలంటే 5 గంటల వరకు కూడా ఒక్కరు కూడా బయటికి పోయే పరిస్థితి లేదు. వేలాది మంది వచ్చేసి ధర్నా చౌక్లో ఉంది. ఆ నిరసన, మా ఉనికి, మా పొట్ట, మేము కూడా రేపు పొద్దున ఉరితారేసుకున్న రైతుల్లాగా మేము కస్టమర్లకు 30 సంవత్సరాలు టీవీ చూపించి ఈరోజు మా బతుకులు ఎక్కడ పోతాయని భయాందోళన ఆపరేటర్లందరూ కూడా రోడ్డు మీద కూర్చున్న పరిస్థితికి ఉంది. రాబోయే రోజుల్లో అంటే ఇంకా ఎల్లుండి నుంచి బంద్ అదే కార్యక్రమం అంటారు. ఎన్ని టీవీలు బంద్ చేసే అవకాశం ఉంది? ఏ టీవీలు ముఖ్యంగా? 100% ఈరోజు పే ఛానల్స్గా మా టీవీ కావచ్చు. ఒక ఛానల్ ఉన్నవాడు ఈరోజు 7 ఛానల్ తయారు చేస్తున్నాడు. ఒక్క ఛానల్ పెట్టిన జెమినీ ఛానల్ ఈరోజు 15 ఛానల్ పెట్టినాడు. ఒక్క ఛానల్ పెట్టిన జీటీ వాడు 15 ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు. అంటే ప్రేక్షకులని వాళ్ళ పిఆర్పి రేటు పెట్టుకొని వాళ్ళన్ని ఛానల్స్ ప్రమోట్ చేసుకొని ఈరోజు పాలిచ్చిన తల్లినే రొమ్మునే కొట్టే విధంగా బ్రాడ్కాస్టర్లు ముఖ్యంగా పే ఛానల్ పెట్టినారు. వారికి తగిన బుద్ధి చెప్తేందుకు 29వ తారీఖు 100% మేము బైకౌట్ చేస్తాం. ప్రేక్షకులకు పూర్తి మద్దతు తీసుకొని 29వ తారీఖున పొద్దు నుంచి సాయంత్రం వరకు పే ఛానల్ బంద్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కేబుల్ ఆపరేటర్ జేఏసీ చైర్మన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మీ ముఖ్యమైన డిమాండ్ ఏంది? ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా దయచేసి ఆ విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వినియోగదారుడి ఆబ్లిగేషన్స్ని కూడా పరిగణలో తీసుకొని మాత్రమే రెగ్యులేషన్ చేయాలి. మేము చేసాం, దాని తర్వాత పరిణామాలు ఆలోచిస్తామంటే కుదరదు. ఇప్పుడు మీరు చేసిన విధానాల వల్ల రేట్లు తగ్గకపోగా 150 రూపాయలు కాస్త 300 రూపాయలు అయింది. ఇది సగటు గ్రామీణ వినియోగదారుడి మీద అధికమైన భారం అవుతా ఉంది. దయచేసి మేమేమంటా ఉన్నామంటే, గతంలో డిజిటలైజ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కలెక్టర్లని, ఎంఆర్ఓలని ఎట్లయితే పెట్టి ఫోర్సిబుల్గా డిజిటలైజేషన్ చేసిందో, ట్రాయ్ రికమెండేషన్స్ అప్పుడు కూడా కలెక్టర్ల ద్వారా, ఆర్ఐల ద్వారా గ్రామీణ వినియోగదారులకు అభిప్రాయాలు కూడా తీసుకొని ఎలాంటి అమెండ్మెంట్స్ చేయాలో చేస్తూ కేబుల్ ఆపరేటర్ల అభిప్రాయాలు కూడా తీసుకోగలిగితే దానివల్ల ఒక మంచి విధానం అనేది రూపకల్పన జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, సగటు గ్రామీణ వినియోగదారుడు ఏం చూస్తాడు? ప్రాంతీయ ఛానల్కి టారిఫ్ అనేది 5 రూపాయలు పెట్టగలిగితేనే వినియోగదారుడికి అందుబాటులో వినోదం ఉంటుంది తప్ప, అలా కాకుండా నేను రూపాయి నుంచి 19 రూపాయలు పెడతానంటే మనమే లైసెన్స్ ఇచ్చి, చిన్న ఎగ్జాంపుల్, మనం ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ని 100 కిలోమీటర్ల స్పీడ్తో నడపాలంటాం. నేను సైకిల్ వేసుకొని పోయి, ఆటో వేసుకొని పోయి నేను కూడా 100 కిలోమీటర్లతో నడుపుతానంటే దాని వేగ పరిమితి వెహికల్ బట్టి ఉండాలి. ప్రాంతీయ ఛానల్కి ఒక రేటు ఉండాలా, స్పోర్ట్స్ ఛానల్కి ఒక రేటు ఉండాలా, జాతీయ ఛానల్కి ఒక రేటు ఉండాలా. అది మిస్ అయింది ఇక్కడ ట్రై. అదే చెప్పబోతా ఉన్నాం. గ్రామీణ వినియోగదారుడి యొక్క పల్సు తీసుకోండి, కేబుల్ ఆపరేటర్ మనోభావాలు తీసుకోండి, తద్వారా మాత్రం ఈ సమస్య పరిష్కారం అయింది. అలా కాదు కూడదని కంటే
ప్రజలతో కలిసి మీ విధానాలను ఎండగడతాం, ఈ రంగాన్ని రక్షించుకుంటాం. వినియోగదారుడికి తక్కువలో ఏ విధంగా ఇవ్వాలో కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయబోతున్నాం. దానికి 29వ తారీఖు నాడు శనివారం 10 నుంచి 8 దాకా కేబుల్ ప్రసారాలు కూడా బంద్ చేస్తున్నాం. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించే విధంగా మా కార్యాచరణ ఉండబోతా ఉంది. ఈలో ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఉందా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మంత్రి కేటీఆర్ గారిని కూడా కలిసి మా బాధలు మా వ్యతలు చెప్తాం. దీనికి ప్రత్యామ్నాయంగా మేమేమనుకుంటున్నామంటే, ఇప్పటిదాకా మాది ఒడిచిపోయింది, మా నెత్తురు మా శక్తి ఒడిచిపోయింది. ఇక నుంచి పెద్దోడితో కష్టపడాలంటే మా వల్ల కాదు. దీనికి ఏం చేయాలా? ఇలా కూడు గుడ్డ గూడెటనో ఎంటర్టైన్మెంట్ కూడా ప్రజల జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. కూడు పెడతానికి రూపాయి బియ్యం ఇస్తున్నావు, గూడు కావడానికి ఏం చేస్తున్నావు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నావు. బట్ట కావాలనికి ఏం చేస్తున్నావు? సిరిసిల్ల చేనేత వస్త్రాలు ఇస్తున్నావు. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రభుత్వం బాధ్యత. టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీని, సాంకేతిక ఫలాలని ప్రజల జీవన విధానంలో కనుక మౌళ్ళు చేయగలిగితే తక్కువ రేటుకే ప్రజలకు అందడానికి సాధ్యం అవుతుంది. తద్వారా దీని మీద ఆధారపడ్డ కొన్ని వేల కుటుంబాలకి ఆర్టీసీ మాదిరి, ట్రాన్స్కో మాదిరి నిలబడడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి, నువ్వు ఏ పథకమైనా దుర్వినియోగం కావచ్చు, ఇంట్లో ఉంటే 2 ముసలమ్మలకు రావచ్చు, లేకపోతే నీకు నిరుద్యోగుడు అంటే ఇంకోటికి రావచ్చు. కానీ ఈ పథకం వల్ల సంపన్న వర్గాలకి పైనుంచి కింది దాకా అందరికీ మేలు జరిగే అంశం కాబట్టి దీన్ని చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించాలనేదే మా యొక్క విధానం. దానికోసమే మా పోరాటం. ప్రజల్లోకి ఎప్పుడు తీసుకెళ్తారు ఈ అంశాన్ని పూర్తిగా? తప్పనిసరిగా నా భవిష్యత్ కార్యాచరణదే. కలిసి వచ్చినా రాకపోయినా ఆపరేటర్లు అనే శక్తి నాలో ఉంది. కేసీఆర్ ఉద్యమం పెట్టినప్పుడు ఒక్కడే, పమ్మి సురేష్ కూడా ఒక్కడే. నా ఆపరేటర్ల బలం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం దగ్గరికి నేను పోతా. ఏ కార్పొరేట్ వ్యవస్థనైనా సరే ఎదిరించి మా ఆపరేటర్ వ్యవస్థ నిలబెట్టడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తాం. V3 న్యూస్ ద్వారా ప్రభుత్వాలకు, ప్రజలకు చివరి అంశం చెప్పగలరు? నేను అదే అంటున్నా, ఏ ప్రభుత్వం అయినా వినియోగదారుడి సంక్షేమమే ముఖ్యం. అలా కాకుండా 18% GST వేసి వినియోగదారులు పెండాలని చూడటం దుర్మార్గం. వాళ్ళని ఇంకా కూడా తాగుడులాగా బానిస చేసి, గతంలో టీవీ లేనప్పుడు రచ్చబండ రాజకీయాలు అయ్యి, ఊళ్ళో కక్షలు కార్పణాలు అయ్యి, అసలు రాజకీయాలంటూ కూడా ఏం తెలియదు. కానీ ఇంటింటికి మేము టీవీలు ఇవ్వడం వల్ల, ఛానల్ ఇవ్వడం వల్ల సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునే జ్ఞానం ప్రజలకు వచ్చింది. దాని వినోదాన్ని దూరం చేయొద్దు. రోజంతా కష్టపడే వాళ్ళకి గ్రామీణ పల్లెటూరు వాతావరణంలో ఒక 2-3 గంటల రిలాక్సేషన్ పొందే వినోదాన్ని కూడా దూరం చేయడం కరెక్ట్ కాదు. దాని గురించి ప్రభుత్వాన్ని ఆలోచించమంటున్నాం. సేమ్ టైం ఇవాళ ఈ ఫైబర్ నెట్ అనేది ఎందుకు అంటున్నాం అంటే, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా 5,000 కోట్లు కేటాయించింది. దాంట్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంది. దాని ద్వారా ప్రజలకి కనుక అందించగలిగితే తప్పనిసరిగా నెట్, టెలిఫోన్, కేబుల్ ద్వారా ప్రజల ఆరోగ్యం బాగుపడుద్ది, పిల్లగాళ్ళ చదువులు బాగుపడతాయి, ఎంటర్టైన్మెంట్ దొరుకుద్ది. సేమ్ టైం ఆపరేటర్ల వ్యవస్థ కూడా బాగుపడుద్ది అనేది మా యొక్క ఆలోచన. మేము మా కోసం మా ప్రజల కోసం మాట్లాడుతున్నాం. ఎందుకంటే 25 ఏళ్ల నుంచి మేము వాళ్ళతో ఉన్న ఆ రిలేషన్షిప్ కోసం మాట్లాడుతున్నాం. దయచేసి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించుతుంది. తప్పనిసరిగా ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లు ఉందో, ఈ ఇండస్ట్రీ ఉందో ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళింది. మేము దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం. మా హక్కులు, మా భద్రత కోసం ఎంత కోసమైనా పోవడానికి సిద్ధంగా ఉంది. వచ్చినటువంటి మొత్తం మీ కేబుల్ ఆపరేటర్స్ అందరూ రేపు మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ అయ్యే అవకాశం ఉందా? రేపు కానీ 29వ తారీఖు నాడు ఈ ప్రసారాలు బంద్ అనే విజయవంతమైన తర్వాత ఆల్రెడీ గౌరవ మంత్రి కేటీఆర్ గారి దగ్గర నుంచి కూడా ఒక సంకేతం వచ్చింది. అసలు మీ సమస్య ఏంటి, మీ బాధ ఏంటి చెప్పండి అని. అయితే విదేశాలకు పోయి కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు కూడా లేడు. ఈ 4-5 రోజుల్లోనే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కలిసి దానికి పరిష్కారం కూడా చెప్పాలి. నాకు రోగం ఉంది, రోగం ఉందని చెప్పి జపం చేస్తే మందేందో తెలియకపోతే కష్టం. నేను అదే చెప్తా ఉన్నా, రోగం ఏం వచ్చింది, దానికి మందేందో కూడా మేము చెప్తా ఉన్నాం. ఆ మందు కనుక ప్రభుత్వం ఇవ్వగలిగితే ప్రజలు బాగుపడతారు, ప్రభుత్వం బాగుపడుద్ది, మేము బాగుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేబుల్ ఆపరేటర్ల బంద్లో ఇందిరా పార్క్లో పాల్గొన్నటువంటి రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ హరిగౌడ్ గారు ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మొత్తం మీద ఈ సభతోటి ప్రజలకు కానీ ప్రభుత్వానికి ఏమి మెసేజ్ ఇస్తారు? యాక్చువల్గా ఏంటంటే, ఈ వినియోగదారుల మీద పడ్డ భారాన్ని గత 15 రోజుల నుంచి కంటిన్యూస్గా 29 తారీఖు బంద్ అవుతాయి పే ఛానల్ అని గట్టిగా. మాకేంటంటే పే ఛానల్ గతంలో రూపాయి ఉన్న పే ఛానల్ ట్రాయ్ ఆర్డర్ ట్రాయ్ ఏమని చెప్పిందంటే 10 పైసలకు తక్కువగా 19 రూపాయలు ఎక్కువగా ఉండొద్దు. ఇప్పుడు ఏ ఛానల్ అయినా ₹2 ఉన్న ఛానల్ 19 రూపాయలు అని చెప్తున్నారు. దాని విధంగా మేము ఇన్నేళ్ల నుంచి భుజస్కంధాలు వేసిన ఛానళ్ళన్నీ మాకు చెప్పకుండా ఈ ఛానళ్ళ ధర ఎలా డిసైడ్ చేస్తారు, వినియోగదారులమే ఇంత భారం ఏంది అనే విధంగా 2 రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లు అందరం కలిసి మహా
ధర్నా పెట్టడం జరిగింది. ధర్నాల గిట ఒకటి అంశం మీద డిక్లేర్, ఇన్ని రోజులల్లా ట్రాయ్ కానీ ఏ చట్టం కానీ కేబుల్ ఇండస్ట్రీ కానీ వినియోగదారుల మీద పలానా రోజు బంద్ అని కానీ ఇన్ని 25 ఏళ్ళల్లో ఎప్పుడు జరగలేదు. దానికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా 29 తారీఖు మా కేబుల్ వ్యవస్థకి మా వినియోగదారులకి బ్లాక్ డేగా డిక్లేర్ చేస్తూ ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు ప్రసారాలు బంద్ చేయాలని మేము డిసైడ్ చేసాం. అంటే ప్రసాదాలు మొత్తం పనిచేస్తే మరి మీరు చేస్తున్నట్టు ధర్నా కానీ మరి ప్రజలకు కానీ ఎలాంటి మెసేజ్ వెళ్ళకుండా ఉండిపోతుంది కదా? మేము ధర్నాలు రోడ్డు మీదకి ఎక్కి ప్రభుత్వానికి ఈ విధంగా మేము చేయాల్సిన ఆలోచన గిట్ట లేదు. మేము ఈ ఇన్నేళ్ళ నుంచి ఏ ఛానల్ పెంచాలో మాకు తెలుసు. ఈరోజు ఏ ధైర్యంతో 19 రూపాయలు పెట్టినరో మా కస్టమర్లు మా ఇంటున్న ఈ రోజు వరకు మా కస్టమర్లే మా దేవుళ్ళు. వాళ్ళు మా ఇంటే ఉన్నన్ని రోజులు ఏ ఛానల్ పెరిగిన ఛానల్ని గిట ఏ విధంగా రూపాయి చేయాలనో మాకు తెలుసు. ఆ విధంగా మేము రోడ్డు మీదకి ఎక్కాల్సిన అవసరం లేదు. ప్రసారాలు బంద్ చేసి రేపు రాబోయే రోజులు గిట్ట ట్రాయ్ ఏం చెప్పిందంటే రేపు రాబోయే విధంగా గిట్ట మళ్ళీ సడలిద్దామన్న ఆలోచనలు ఉన్నాయి. ఆ రోజు గిట్ట అలాంటి విషయాల కోసం మేము మొన్న గిట్ట ట్రాయ్కి ఈ రోజు గిట్ట మినిస్టర్కి సెంట్రల్ గవర్నమెంట్కి మా సెక్రటరీ గారికి వెళ్ళారు. మినిస్టర్ గారికి ఇక్కడి నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, అదే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఇద్దరు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి మినిస్టర్ గారి గిట్ట నెక్స్ట్ ఏదైతే మార్పులు తీర్పులు ఉన్నదో వినియోగదారులను అందులో ఇన్వాల్వ్ చేస్తా అన్నారు. అదేవిధంగా ఎల్సీఓలని ఎంఎస్ఓలని గిట్ట ఇన్వాల్వ్ చేసి అవగాహన చేసినాకనే ఛానళ్ళు పెంచుతామని తెలియజేసి. రాబోయే రోజుల్లో మీ ధర్నా ఏ విధంగా ఉండబోతుంది? ధర్నా ఏం లేదండి, ఆల్రెడీ మాకు ఎక్స్టెన్షన్ వచ్చింది. మాకు ఇంతవరకు ఇండస్ట్రీలో పలానా రోజు మీ ఛానళ్ళు బంద్ అవుతాయి, పలానా రోజు మీరు వినియోగదారులకు ఛానల్ ఇవ్వలేరు అని ఏ రోజు రాలేదు. మొన్న 29 తారీఖు డెడ్ లైన్ అని చెప్పినందుకు మా వ్యవస్థకి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మాకు ఈ డెడ్ లైన్ అనేది ఎప్పుడు లేదు. కాబట్టి ఈ డెడ్ లైన్ రోజే మా బ్లాక్ డేగా నిర్ణయించి 10 నుంచి 8 గంటల వరకు ప్రసారాలు బంద్ చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది వచ్చారు ఈ సభకు? 10,000 నుంచి 15,000 మంది వచ్చారు. 3,000 కుర్చీలే వేయించాము ఆల్రెడీ. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ రోడ్ అంతా జామ్ అయిపోయింది. పోలీసు వాళ్ళు గిట్ట సహకరించారు. బాగా బహిరంగ సభ అయింది. ఏదైతే మేమెంత వ్యాపారస్తులము, రాజకీయంలో రాజకీయ నాయకులం కాదు. రాజకీయ నాయకులు గిట్ట మేము పిలవకున్నా వాళ్ళు అయ్యో పాపం వాళ్ళు ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారని వాళ్ళందరూ వచ్చి మాకు మేమున్నాము అని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేటర్ రాంబాబు గారు ఉన్నారు, మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్. ఈరోజు బ్రహ్మాండమైన ధర్నా నిర్వహించినాము. ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా కేబుల్ ఆపరేటర్లు మరియు వారి దగ్గర పనిచేసే టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మాండమైన ధర్నాని నిర్వహించుకొని సక్సెస్ చేసుకొని ప్రజలకు ఏదైతే వినియోగదారులకు భారం అవుతుందో రేట్లు ట్రాయ్ పెంచడం ద్వారా అది తగ్గించడానికి ప్రజలకు మెసేజ్ పంపినాము. దాంట్లో సక్సెస్ అయినాము. కాబట్టి ఈ మీడియా ముందట ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈ సభ ద్వారా ప్రభుత్వానికి, ట్రాయ్కి, ముఖ్యంగా పే ఛానళ్ళ వారికి వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు, వినే ఉంటారు, అప్పటికి వెళ్ళిపోయింది. తిరిగి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నది ఒకటే, ఏదైతే 400% పెంచారో ట్రాయ్ యొక్క చిన్న క్లూని అడ్డం పెట్టుకొని దాన్ని అంటే ఏదో కంటి చూపు జరగా నిన్న మొన్న ఏదో అయింది, ఏదో తగ్గింది అనేది ఏదో అంటున్నారు. తగ్గించి యథావిధిగా వ్యాపారం చేసుకుంటే మాకు కుదవలేదు. ఏమాత్రం రేటు పెంచాలని ప్రయత్నం చేసినా మేము మా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. ఖచ్చితంగా వారి యొక్క పే ఛానల్ అనే ఏదైతే అంశం ఉందో వారి రెవెన్యూ వారికి సరిపోతుంది, వారికి వచ్చే యాడ్ రెవెన్యూ సరిపోతుంది. ఎందుకంటే దాని విషయంలో మేము ఎప్పుడు షేర్ చేసుకోదలుచుకోలే. మా దగ్గర యథావిధిగా ఇప్పటి వరకు అయితే ఏ రేటు ప్రకారం నడుస్తుందో ఆ రేటు ప్రకారం నడిపించి ఇంకో 5 సంవత్సరాలు మాకు సపోర్ట్ ఇస్తే మేము యథావిధిగా వారి ఛానళ్ళని మా యొక్క వైర్ల ద్వారా తీసుకుపోయి కస్టమర్కి చూపిస్తాం. లేదేడల దాన్ని ఎలా చేయాలనో మేము ఈ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. ఇప్పుడు మాత్రం 29వ డేట్ నాడు బ్లాక్ డేగా ప్రకటించాం. తర్వాత ఎందుకంటే ట్రాయ్ యొక్క నిర్ణయం మీద మా కార్యాచరణ ఉంటుంది. అంటే ఇప్పుడు 29 నాడు కార్యాచరణ చేస్తుంటారు కదా, ఓన్లీ హైదరాబాద్లోనా మొత్తం అన్ని? 29 నాడు ఓన్లీ బ్లాక్ డే. అది మా కేబుల్ వ్యవస్థని
కుక్కుడ వేలుతో పీకేయాలనే నిర్ణయం జరిగినటువంటి డే అది. ఆ డేని మేము నిరసనకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ట్రాయ్ ద్వారా కంటి తూపు చర్యగా ఏదో చర్య అంటుంది. ఓకే, సంతోషం. మా యొక్క నిరసనను మీరు గ్రహించినందుకు. కాకపోతే ఆ నిర్ణయం ఏదైతే ఉందో వారి దాని మీదనే ఉద్దేశం ఉంటుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఇట్లా ఆపరేటర్స్ తీసే? ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకి సహకరించడానికి చేస్తున్నటువంటి కుట్ర. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.